దుబ్బాకలో మీ గెలుపు తర్వాత జిహెచ్ఎంసీ తర్వాత హుజురాబాద్లో కూడా పార్టీ మంచి దూకుడు మీద వెళ్ళింది, మంచి ఫలితాలు వచ్చినాయి. దాని తర్వాత ఎన్నికలకు కొన్ని నెలల ముందు పార్టీ కాడెత్తేసినట్టు కనపడ్డది. దాని నిదర్శనం ఏంటంటే వివేక్ వెంకటస్వామిని ఆపలేకపోయారు, రాజగోపాల్ రెడ్డిని ఆపలేకపోయారు. సో పార్టీ కాడి ఎత్తేసింది అనేది తప్పు. మీరేం ఆపలేక వివేక్ వెంకటస్వామి గారు ఎందుకు వెళ్ళినారంటే ప్రజాస్వామ్య దేశం, ఎవరైనా ఎక్కడికైనా పోవచ్చు, ఏ పార్టీ నుంచైనా పోటీ చేయొచ్చు. ఆయనేం మా పార్టీ బీఫామ్ మీద గెలిచినటువంటి వ్యక్తి కాదు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు మా పార్టీ బీఫామ్ మీద గెలిచినటువంటి వ్యక్తి కాదు. మా పార్టీ బీఫామ్ మీద గెలిచిన వాళ్ళు ఎవరైనా పార్టీ మారేది ఉంటే డెఫినెట్గా రిజైన్ చేయించి పార్టీ ద్వారా సంక్రమించినటువంటి పదవికి రిజైన్ చేసి పార్టీ మారని డిమాండ్ చేసేటువంటి నైతిక హక్కు నాకు ఉంటుంది. మా పార్టీ ద్వారా గెలవలేదు, మా పార్టీలోకి వచ్చారు, వచ్చినప్పుడు స్వాగతించినాం, వెళ్ళినప్పుడు ఆపేటువంటి శక్తి కూడా మాకుండదు. ఎందుకు వెళ్తున్నాం, వెళ్ళకూడదు అని నచ్చజెప్పే ప్రయత్నం చేస్తాం. బట్ పరిస్థితులు వారికి నచ్చినప్పుడు, డెమోక్రసీ కదా ఇది, ఎవరినైనా ఎవరు ఎక్కువసేపు కట్టి ఉంచలేం కదా. వారు విఘ్నత అది, వారు వెళ్ళారు, దాన్ని వీ కెనాట్ స్టాప్. ఇప్పుడు మీరు ఆర్టీవీలో ఉన్నారు మిత్రమా, 2 రోజుల తర్వాత ఈ టీవీ వదిలేసి ఇంకో టీవీకి పోతా అంటారు, ఎవరు ఆపుతారు మిమ్మల్ని? ఆపలేరు కదా. సో దిస్ ఈజ్ డెమోక్రసీ. మీకు నచ్చిన పని మీరు చేసుకోవచ్చు. మీకు నచ్చిన పని మీ పక్కన కూర్చున్న శ్రీధర్కి ఇబ్బంది కానంతసేపు మీకు నచ్చిన పని అది. పక్కనున్న శ్రీధర్కి భౌతికంగా ఇబ్బంది చేస్తున్నప్పుడు అది శ్రీధర్ ఆటంకపరుస్తాడు దాన్ని. దుబ్బాకలో మీ గెలుపు తర్వాత వచ్చిన ఊపిని పార్టీ సరిగ్గా ఉపయోగించుకోలేదన్న భావన మీలో ఏమైనా ఉందా? సో పార్టీ చాలా ట్రై చేసింది, దాన్ని గెలుపుని ఫలితమే మనకి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కనబడేది, దాని ఫలితమే హుజురాబాద్లో కనబడింది. ప్రతిరోజు రిజల్ట్ ఒకే రకంగా రాదన్న. ప్రతిరోజు మారథాన్ పరుగు చేసేటువంటి రన్నర్ కూడా కొన్ని రోజులలో టైం వేరియేషన్ వస్తూ ఉంటుంది. సో సబ్జెక్ట్ ఎందుకు మారుతుంది, ఎందుకు దాన్ని ఉపయోగించుకున్నాం, ఎందుకు జిహెచ్ఎంసీకి పరిమితమైనరు, ఎందుకు మరి జిహెచ్ఎంసీలో ఒక్కటి గెలవలేదు, నేను మళ్ళీ చెప్తా ఉన్నా. సో ఎవ్రీ డే ఈజ్ నాట్ సండే, ఎవ్రీ సండే విల్ నాట్ బి ద సేమ్ ఆల్సో. నేను ఇట్లా అయింది కాబట్టి రేపు ఇట్లా అవుతుందని అనుకోవడానికి కూడా లేదు. సో ప్రతిరోజు మారుతుంటుంది. పాలిటిక్స్ ఆల్వేస్ డైనమిక్గా ఉంటాయి, ఈక్వేషన్స్ ఎప్పటికీ మారుతూనే ఉంటాయి, నిమిషానికి మారుతూ ఉంటాయి. దుబ్బాకలో మీరు గెలిచిన తర్వాత మీకు కనీసం ఫ్లోర్ లీడర్ పదవి ఇవ్వలేదు, అధ్యక్ష పదవి కానీ ఏ కీలక పదవి ఇవ్వలేదు. మన ఎలక్షన్ టైంలో మీరు స్టార్ క్యాంపెయినర్ పేరు కూడా ఫస్ట్ లిస్ట్ వచ్చిన తర్వాత సెకండ్ లిస్ట్లో వచ్చింది మీ పేరు. ఎందుకు మీ పార్టీ మీ సేవల్ని గుర్తించడానికి కారణం ఏంటి? అది పార్టీ అధిష్టానాన్ని అడిగితే బాగుంటుంది. మీకు బాధ ఉంది ఆ విషయంలో? నాకేం బాధ లేదు. మీరు అడగలేదు అధిష్టానాన్ని? ఇప్పుడు అడిగిన నేను ఫ్లోర్ లీడర్ ఏమైనా అడిగిన మాట వాస్తవం. సో రాజాసింగ్ గారు ఉన్నారు, సీనియర్ శాసనసభ్యుడు ఉన్నారు, చూద్దాం తర్వాత అన్నారు. మరి ఇప్పుడు ఎందుకు ఇంకా ఫ్లోర్ లీడర్ని ఎన్నుకోవడంలో జాప్యం జరుగుతుంది? అయిపోతుంది అనుకుంటా బహుశా. పార్టీ చర్చ ఎందుకు అంత టైం పడుతుంది? అంటే జాతీయ పార్టీ కాబట్టి జాతీయ పార్టీ సలహాలు సూచనల మేరకే ముందుకు పోతూ ఉంటాం. ఖచ్చితంగా కేంద్ర నాయకత్వానికి నిన్న కిషన్ రెడ్డి గారు చెప్పారు, మొన్న జరిగినటువంటి సమావేశంలో చెప్పినారు, కేంద్ర నాయకత్వానికి చెప్పి త్వరలోనే ప్రకటిస్తామని చెప్పారు. అంటే రాజాసింగ్ అర్హుడని మీరు అనుకుంటున్నారా? రాజాసింగ్ గారు అర్హుడు అని మీరు అనుకుంటున్నారా? బీజేపీ క్వైట్ న్యాచురల్గా 3 సార్లు గెలిచినారు కాబట్టి వారి సీనియారిటీని గౌరవిస్తారు. లేదు పార్టీ అవసరాలు ఇంకేమైనా అనుకుంటే వారి సేవలను ఇంకొక రకంగా వాడుకునేదంటే ఇంకొకరికి అవకాశం ఇస్తుంది. పార్టీ ఎవరిని ఎప్పుడు ఎట్లా ఉపయోగించుకోవాలనేది పార్టీకి ఉన్నంత అవగాహన మీకు కానీ నాకు కానీ ఉంటుందని నేను అనుకోను. పార్టీ హైకమాండ్ విల్ థింక్ ఇన్ దట్ యాంగిల్. ఖచ్చితంగా పార్టీ మంచి కోసమే ఒక నిర్ణయం తీసుకుంటుందని నేను అనుకుంటాను. రైట్. మీరు రాబోయే లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి రెడీ అవుతున్నారా? పోయినసారి నాకు పార్టీ అవకాశం ఇచ్చింది మెదక్ పార్లమెంట్కి పోటీ చేయడానికి. పోటీ చేశాను. ఓడిపోయిన సీట్లలో మహబూబ్ నగర్ తర్వాత 2 లక్షల పైచీలకు ఓట్లు వచ్చినటువంటి నియోజకవర్గం మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం. అంటే డీకేఆర్ నగర్ మహబూబ్ నగర్లో 3,70,000 చేంజ్ వచ్చినాయి వారికి. ఆ తర్వాత 2 లక్షల ఓట్లు దాటినటువంటి పార్లమెంట్లు 3 పార్లమెంట్లలో దాటినాయి. 1 మల్కాజిగిరి పార్లమెంటు, 2 చేవెళ్ళ పార్లమెంటు, 3 మెదక్ పార్లమెంటు. వెన్ యూ కంపేర్ మల్కాజిగిరి విత్ మెదక్, మల్కాజిగిరిలో మీకు తెలుసా అప్పుడు 32 లక్షల ఓట్లు ఉండే. 32 లక్షల ఓట్లలో అక్కడ వరకు 2 lakhs పైచీలకు వచ్చినాయి. చేవెళ్ళ 24 lakhs ప్లస్ ఉండే, దాంట్లో వరకు 2 lakhs వచ్చినాయి. బట్ వేరాజ్ మా మెదక్ పార్లమెంట్ 14 lakhs, 14 లక్షలలో నాకు 2 lakhs పైచీలకు వచ్చినాయి. ఐ వాజ్ ద లాస్ట్ క్యాండిడేట్. లాస్ట్ డే ఆఫ్ నామినేషన్స్ రోజు నాకు అవకాశం ఇచ్చింది పార్టీ. 2 lakhs పైచీలకి తెచ్చుకున్నాం. ఈసారి కూడా పార్టీ అవకాశం ఇస్తే ఖచ్చితంగా పోటీ చేస్తాం. పోటీ చేయాలని మీరు అనుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని అధిష్టానం ముందు ఉంచారా? అడిగితే తప్పకుండా పోటీ చేస్తాను చెప్తాను. సో మీరు రాబోయే ఎన్నికల్లో మెదక్ నుంచి లోక్సభ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు. అదే పార్టీ చెప్తే చేస్తాం, పార్టీ బీఫామ్ ఇస్తే చేస్తాం తప్పకుండా. నన్ను అడిగితే పోటీ చేస్తావా చేయమంటే చేస్తా అని చెప్తాను. లాలిత మిమ్మల్ని క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. రఘునందన్ గారు, మీరు అన్నట్టు మీడియా ఇంపాక్ట్ అయి ఉండొచ్చు, సూడో ఇంపాక్ట్ అయి ఉండొచ్చు, ప్రజలు నమ్మి మీకు వేయలేదు అనేసి అంటున్నారు. ఇప్పుడు ప్రభుత్వం మాకంటే ఎక్కువ కాంగ్రెస్ వేసుకొని అంటే ఆటోమేటిక్గా అదే అవుతుంది. కానీ ఎందుకు అంటే ఇప్పుడున్న గవర్నమెంట్ని చూసుకుంటే వాళ్ళు ఇచ్చిన హామీలు కానివ్వండి, అమలు చేస్తున్న పద్ధతి కానివ్వండి, మీకేమైనా ఎఫెక్ట్ అయ్యేటట్టు ఉందా? ఫర్దర్గా మీరు పార్టిసిపేట్ చేసినప్పుడు కూడా మీకు రాదు అనే ఏమైనా అనిపిస్తుందా మీకు? భవిష్యత్తు లోపల ఈ రాష్ట్రం భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది.
23లో అయితే ఎలక్షన్స్, 22లో అయితే, 24లో అయితే ఐ కెనాట్ సే. బట్ ఎప్పుడు ఎన్నికలు వచ్చినా నెక్స్ట్ ఆల్టర్నేట్గా భారతీయ జనతా పార్టీని ప్రజలు అంగీకరిస్తారు. వీళ్ళ పాలన ఒక 6 నెలలు చూసిన తర్వాత ప్రజలకు అర్థమవుతుంది కాంగ్రెస్ ఏం చేయగలుగుతుంది, ఏం చేయలేదు అనేది. ఒక 6 నెలలు చూస్తే ప్రజలకు అర్థమవుతుంది. అప్పుడు ది బెస్ట్ ఆప్షన్ బిఫోర్ ద తెలంగాణ పీపుల్ ఈజ్ భారతీయ జనతా పార్టీ. ఇండైరెక్ట్ గా మీరు కూడా 6 నెలల తర్వాత ఈ ప్రభుత్వం ఉండకపోవచ్చు అనే చెప్తున్నారు. పదం చెప్పలేదు నేను. అంటే ఇప్పుడు అన్నారు కదా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వం 5 సంవత్సరాలు మనగలగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. వాళ్ళు సెల్ఫ్ గోల్స్ చేసుకొని వాళ్ళ కాళ్ళు వాళ్ళు బట్టి పంచాయతీ చేసుకొని, పీతల పంచాయతీ చేసుకొని, ఒకరినొకరు లాక్కొని వాళ్ళు నష్టం చేసుకుంటే మేం చేయగలిగేది ఏముండదు. బట్ ప్రజాస్వామ్యాన్ని గౌరవించేటువంటి వ్యక్తిగా ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి పార్టీ 5 సంవత్సరాల అధికారంలో ఉండాలని నేను కోరుకుంటున్నాను. డెమోక్రసీని గౌరవించే వ్యక్తిగా. ఉంటారా పోతారా మీ ఇష్టం. అది మీకు ఉద్యోగం ఇచ్చింది ఆర్టీవీ, 5 ఏళ్ళు ఉంటారా ఉండరా అనేది మీ ఇష్టం. మేమేం చేస్తాం దానికి. వరకు రేవంత్ రెడ్డి గారు చేస్తున్నది మీకు ఎలా అనిపించింది? అంటే ఇంకా కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉందని అనిపించిందా మీకు? ఇట్ ఈస్ టూ ఎర్లీ టు కామెంట్ సంథింగ్. నాట్ ఈవెన్ 1 month కూడా కాలేదు. ఇంత తొందరపడి అసలు మాట్లాడడం తీసుకుంటున్నారు కదా. ఇంత తొందరపడి ఒక ప్రభుత్వం మీద మనం ఒక నిర్ణయానికి రావడం అనేది సమంజసమైంది కాదు. కాకపోతే యువకుడు, ఉత్సాహవంతుడు, ఏదో చేయాలనేటువంటి తపనున్నాడు, బాగా చేయాలని కోరుకోవడంలో తప్పుందని నేను అనుకోను. బట్ ఇఫ్ యూ ఆస్క్ మీ టు సంథింగ్ టు కామెంట్ ఆన్ దిస్ గవర్నమెంట్, ఇట్ ఈస్ టూ ఎర్లీ టు కామెంట్. ఒక 6 నెలలైనా వాళ్ళకి అవకాశం ఇచ్చి 6 నెలల లోపల వాళ్ళ మంచి చెడైంది అనేది మాట్లాడమని డెఫినెట్గా ఆ రోజు ఉన్నది చెప్పిపోతాను. నాకేం మొహమాటం లేదు.